నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను శివశంకర్. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర ఐటీ మంత్రికి కేటీఆర్ లేఖ. రాష్ట్రానికి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులు కేటాయించలేదని ఆక్షేపణ. ఈ నెల 27న హైదరాబాద్లో టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం. 11 తీర్మానాలపై చర్చ. వానాకాలంలో 1,42,00,000 ఎకరాలలో సాగుకు సన్నాహాలు చేస్తున్నామన్న మంత్రి నిరంజన్ రెడ్డి. పత్తి సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని అధికారులకు సూచన. గుజరాత్లో 108 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని. స్థానిక ఉత్పత్తులను వినియోగిస్తే దేశంలో నిరుద్యోగం ఉండదని మోదీ వెల్లడి. ఎఫ్సీఐ అధికారులతో మంత్రి గంగుల కమలాకర్ భేటీ. ధాన్యం సేకరణలో రైతులను ఇబ్బంది పెట్టవద్దని విజ్ఞప్తి. పెండింగ్ ప్రాజెక్టులపై చర్చకు పాలమూరు జిల్లాకు రావాలని సీఎం కేసీఆర్కు బండి సంజయ్ సవాల్. గత 8 ఏళ్లలో ఏ సాగునీటి ప్రాజెక్టు పూర్తి కాలేదని విమర్శ. వచ్చే నెల 6, 7వ తేదీల్లో తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన. రైతులు, నిరుద్యోగుల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుంటారని రేవంత్ రెడ్డి వెల్లడి. దేశంలో విద్వేషం, అసహనం పెరిగిపోతున్నాయని సోనియా గాంధీ వ్యాఖ్య. కాంగ్రెస్ అధినేత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కమలదళం. ఇక వివరాలు. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా ఏర్పాటులో తెలంగాణకు అన్యాయం చేశారని ఆక్షేపించారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, బీహార్, పంజాబ్, జార్ఖండ్, కేరళలకు 22 ఎస్టీపీఏలను కేటాయించి తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వకపోవడం తీవ్ర అన్యాయమన్నారు. దేశ ఐటీ పరిశ్రమలో అద్భుతంగా రాణిస్తున్న తెలంగాణ జాతీయ సగటు కన్నా ఎక్కువ వృద్ధి రేటు గత కొన్నేళ్లుగా నమోదు చేస్తోందని లేఖలో పేర్కొన్నారు. ఐటీలో అద్భుతమైన ప్రగతి సాధిస్తోన్న తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. తెలంగాణ ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ విస్తరిస్తోందని, ఎస్టీపీఐల మంజూరుపై పునఃపరిశీలించి రాష్ట్రానికి కూడా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఈ వానాకాలంలో 1,42,00,000 ఎకరాలలో సాగుకు సన్నాహాలు చేస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. 70 నుండి 75 లక్షల ఎకరాలలో పత్తి, 50 లక్షల ఎకరాలలో వరి, 15 లక్షల ఎకరాలలో కంది, 11.5 లక్షల ఎకరాలలో ఉద్యాన పంటలు పండించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిపారు. గత ఏడాది పత్తి వేయకుండా రైతులు నష్టపోయినందున ఈ ఏడాది రైతు పత్తి సాగు చేసేలా ప్రోత్సహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వానాకాలం సాగు ప్రణాళికపై మంత్రుల నివాస సముదాయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ప్రత్యేక కమిషనర్ హనుమంతు, ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకట్రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 1332 పత్తి సాగు చేసే క్లస్టర్లు, 1000కి పైగా వరి సాగు చేసే క్లస్టర్లు, 82 కంది సాగు చేసే క్లస్టర్లు గుర్తించామని మంత్రి తెలిపారు. ఆయా పంటలకు కావాల్సిన విత్తనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పచ్చి రొట్టె ఎరువులు ప్రోత్సహించి భూసారం పెంచే దిశగా రైతులను సన్నద్ధం చేయాలన్నారు. మే నెలలో విత్తనాలు రైతులకు పంపిణీ చేయాలన్నారు. కల్తీ విత్తనాలు నిరోధించేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించాలన్నారు. మే నెలాఖరు నాటికి 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్ ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మే నెలలో వానాకాలం పంటల ప్రణాళికపై క్లస్టర్ల వారీగా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో యాసంగి ధాన్యం సేకరణలో రైతులను ఇబ్బంది పెట్టకుండా సహకరించాలని తెలంగాణ ప్రభుత్వం భారత ఆహార సంస్థ ఎఫ్సీఐని కోరింది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఎఫ్సీఐ జనరల్ మేనేజర్ దీపక్ శర్మతో హైదరాబాద్లో సమావేశమయ్యారు. ధాన్యం సేకరణ వివరాలు ఆయనకు వెల్లడిస్తూ తెలంగాణ ప్రత్యేక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని కస్టమైజ్డ్ మిల్లింగ్ రైస్ సీఎంఆర్ విషయంలో అనవసర కొర్రీలు పెట్టవద్దని మంత్రి కోరారు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో విరిగిన బియ్యం వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అభ్యంతరాలు లేకుండా తీసుకోవాలని అన్నారు. గత యాసంగిలో తీసుకోవాల్సిన 5.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్ రూపంలో తీసుకోవాలన్నారు.
ధాన్యం సేకరణకు అవసరమైన గన్నీ సంచులు, ర్యాకులు, గోదాముల కేటాయింపు పెంచాలని గంగుల విజ్ఞప్తి చేశారు. పక్క రాష్ట్రాల నుండి ఒక్క గింజ ధాన్యం కూడా రాకుండా ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఇప్పటికే 34 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, ధాన్యం సేకరణ పర్యవేక్షణకు నోడల్ అధికారులను నియమించామని అన్నారు. అనంతరం మంత్రి సివిల్ సప్లై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్ని కేసెస్ ట్రాన్స్పోర్ట్ అయినాయి, వేరే కాన్స్ ఎన్ని బండ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరి ద్వారా, మూలాలు మొత్తం తీయాలండి. అది పోలీస్ ఆఫీసర్ రైట్, ఆర్మీ ఆఫీసర్. తెలంగాణ ప్రభుత్వం ఎంత మేర రా రైస్ ఇచ్చినా తీసుకోవాలని భారత ఆహార సంస్థ ఎఫ్సీఐ అధికారులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు అవసరమైతే తాను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో స్వయంగా మాట్లాడతానని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎఫ్సీఐ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణ సర్కార్ చెప్పిన దానికంటే కూడా ఎక్కువగా రా రైస్ వచ్చినా కొనాలంటూ కిషన్ రెడ్డి ఎఫ్సీఐ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా 40.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిన విషయం తెలిసిందే. ప్రపంచమంతా ఆత్మ నిర్భరత వైపే అడుగులు వేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్ కూడా స్వావలంబన సాధించేందుకు కృషి చేస్తోందని, ఇందుకోసం దేశ ప్రజలందరి సహకారం అవసరమన్నారు. స్థానికంగా తయారైన ఉత్పత్తులనే ప్రజలంతా కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. అప్పుడే దేశంలో నిరుద్యోగ సమస్య తీరుతుందని అభిప్రాయపడ్డారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని గుజరాత్లోని మోర్బీలో 108 అడుగుల ఆంజనేయుడి విగ్రహాన్ని వీడియో లింక్ ద్వారా ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విదేశీ ఉత్పత్తులనే మనం ఎక్కువగా ఇష్టపడొచ్చు, కానీ ఆ వస్తువుల్లో మన మాతృభూమి పరిమళాలు ఉండవని గుర్తు చేశారు. వచ్చే 25 ఏళ్లలో మనం గనక కేవలం స్థానిక ఉత్పత్తులే వినియోగిస్తే దేశంలో నిరుద్యోగం అనేదే ఉండదని ప్రధాని తెలిపారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ నినాదంతో దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు. హనుమాన్జీ చార్ధామ్ ప్రాజెక్టులో భాగంగా దేశంలోని 4 దిక్కుల్లోనూ హనుమాన్ విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. గుజరాత్లోని మోర్బీలో ఏర్పాటు చేసిన 108 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహం 4 విగ్రహాలలో రెండవది. ఈ విగ్రహాన్ని బాపు కేశవానందజీ ఆశ్రమంలో ఏర్పాటు చేశారు. एक भारत श्रेष्ठ भारत के भी हनुमान जी एक अहम सूत्र है. मुझे बताया गया है कि हनुमान जी की इस तरह की 108 फीट ऊंची प्रतिमा देश के 4 अलग अलग कोने में स्थापित की जा रही है. शिमला में ऐसी ही एक भव्य प्रतिमा तो हम पिछले कई वर्षों से देख रहे हैं. आज ये दूसरी प्रतिमा मोरबी में स्थापित हुई है. 2 अन्य मूर्तियों को दक्षिण में रामेश्वरम और पश्चिम बंगाल में स्थापित करने का कार्य चल रहा है, ऐसे मुझे बताया गया. साथियों, ये सिर्फ हनुमान जी की मूर्तियों की स्थापना का ही संकल्प नहीं है, बल्कि ये एक भारत श्रेष्ठ भारत के संकल्प का भी हिस्सा है. राम कथा का आयोजन भी देश के अलग अलग हिस्सों में लगातार होता रहता है. भाषा बोली जो भी हो, लेकिन राम कथा की भावना सभी को जोड़ती है. प्रभु भक्ति के साथ एकाकार करती है. यही तो भारतीय आस्था की, हमारे अध्यात्म की, हमारी संस्कृति, हमारी परंपरा की ताकत है. इसने गुलामी के मुश्किल कालखंड में भी अलग अलग हिस्सों को, अलग अलग वर्गों को जोड़ा. आजादी के राष्ट्रीय संकल्प के लिए एकजुट प्रयासों को सशक्त किया. హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ చాలీసా పఠనం, శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు.
హైదరాబాద్లో కర్మన్ ఘట్ హనుమాన్ టెంపుల్ నుంచి ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్ర సికింద్రాబాద్ తాడ్బండ్ వరకు మొత్తం 21 కిలోమీటర్లు కొనసాగింది. కరోనా మహమ్మారితో 2 ఏళ్లుగా నగరంలో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించలేదు. ఈసారి కరోనా తీవ్రత తగ్గడంతో హైదరాబాద్ సిటీ రాచకొండ కమిషనరేట్ల నుంచి 2 శోభాయాత్ర ర్యాలీలు నిర్వహించారు. శోభాయాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సుమారు 8,000 మంది పోలీసులు, 550 సీసీ కెమెరాలు, 4 మౌంటెడ్ కెమెరాలు, మఫ్టీ పోలీసులతో నిఘా పెట్టారు. మరోవైపు గౌలిగూడ రామమందిరం నుంచి శోభాయాత్ర రాత్రి 8 గంటల సమయంలో సికింద్రాబాద్లోని తాడ్బండ్ వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద ముగిసింది. జనాదేవి గర్భాన్వయా దేవనిందెంచనేనంత వాడంతయాశాలివై చూచితే దాతవై ప్రోచితే దగ్గరం పిలిచితే తొల్లి సుగ్రీవునకు మంత్రివై స్వామి కార్యంబునందుండి శ్రీరామ సౌమిత్రులం చూచి వారిని విచారించి సర్వేషు పూజించి యవ్వానుజుంబంటు గావించి యవ్వాలిని చంపికా కుత్సతిలకుందయా దృష్టి వీక్షించి కిష్కిందకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియుం లంకినిం చంపియుం లంకయుం కాల్చియుం భూమి చందూచి ఆనందము పొంగయాయుంగరం వెచ్చి ఆరత్నముం వెచ్చి శ్రీరాముకున్నిచ్చి సంతోషునిం చేసి సుగ్రీవును అంగదుం జాంబవంతాది నీలాదులుం కూడి ఆ సేతువుం దాటి వానరుల్ మూకలైదై. తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈ నెల 27వ తేదీన హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో నిర్వహిస్తున్నట్టు పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తెలిపారు. 27వ తేదీ ఉదయం 11 గంటలకు పార్టీ పతాకావిష్కరణ ఉంటుందన్నారు. వ్యవస్థాపక దినోత్సవ సమావేశంలో 11 తీర్మానాలు ఆమోదించనున్నట్టు కేసీఆర్ తెలిపారు. వ్యవస్థాపక దినోత్సవానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గం, కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ అనుబంధ శాఖల అధ్యక్షులు హాజరవుతారన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొంటారని కేసీఆర్ తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టులపై చర్చకు పాలమూరు జిల్లాకు రావాలని సీఎం కేసీఆర్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తి కాలేదని, పాలమూరును పచ్చగా చేస్తానన్న వాగ్దానాలు ఏవీ అమలు కాలేదని విమర్శించారు. రైతుల సాగునీటి కష్టాల్ని తీర్చాలనే శ్రద్ధ ప్రభుత్వంలో కనిపించడం లేదని, పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, చర్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని సీఎంను బండి సంజయ్ లేఖ ద్వారా ప్రశ్నించారు. సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాసిన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా తాను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తున్నానని, పాలమూరులో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని లేఖలో పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లా ప్రజల వలసల నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు. కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటా దక్కలేదని, గడిచిన 8 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏ సాగునీటి ప్రాజెక్టు పూర్తి కాలేదని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 3వ రోజు కొనసాగుతోంది. మహబూబ్నగర్ జిల్లాలో బండి సంజయ్ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలను పలకరిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ బండి సంజయ్ ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తోందని దుయ్యబట్టారు. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ నేతల వేధింపులతో బీజేపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేయగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం బాధాకరమన్నారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ఎన్నికల మేనిఫెస్టో తయారని చెప్పి మాత్రమే భారతీయ జనతా పార్టీ ఈ 2వ విడత ప్రజా సంగ్రామ యాత్ర మనం చేపడుతున్నాం. మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా ప్రజలు ముఖ్యంగా విద్యా, వైద్యం విషయంలో ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తుంచుకొని దాన్ని గుర్తించి మొదటి విడత ముగింపు సందర్భంగా ప్రామిస్ చేసినాం. సరే, ఎన్నికల మేనిఫెస్టోలో తప్పకుండా ఉచిత లబ్ధిదారులందరూ కూడా ఉచిత విద్యా, వైద్యం పేదలకు అందిస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. 2వ విడత కూడా అనేక ప్రజల యొక్క ఆలోచనలను సేకరించి దానికి అనుగుణంగా నిర్ణయించుకునే ప్రయత్నం చేస్తాం. సీఎం కేసీఆర్ మాటలు నమ్మిన రైతులు మోసపోయారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. వరి ధాన్యం సాగు చేయవద్దని గతంలో అనేక మార్లు ప్రకటనలు చేసిన కేసీఆర్ ఇప్పుడెలా ధాన్యం కొనుగోలు చేస్తామని చెబుతున్నారని ప్రశ్నించారు. వరి వద్దే వద్దంటూ కేసీఆర్ చేసిన ప్రకటనలతో రైతాంగం పంట సాగు చేయకుండా భారీగా నష్టపోయారని అన్నారు.
తెలంగాణలో 8 ఏళ్లుగా సీఎం బియ్యం స్కామ్ కొనసాగుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలోనే 1,00,000 క్వింటాళ్లు దోచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇంకా ఏ స్థాయిలో దోచుకున్నారో అని మండిపడ్డారు. సీఎం కేసీఆర్కు తెలియకుండా ఇది సాధ్యమా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సీబీఐ విచారణకు ఆదేశించకుండా బీజేపీని ఆపుతున్నదెవరు అని ట్విట్టర్ వేదికగా రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఖరారైందని, వచ్చే నెల 6, 7వ తేదీల్లో రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటిస్తారని తెలిపారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, నిరుద్యోగుల ఇబ్బందుల గురించి ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి తెలుసుకుంటారని వెల్లడించారు. తెలంగాణలో ఉన్న విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు, రైతులకు, మహిళలకు, దళితులకు, గిరిజనులకు, మైనారిటీలకు, బలహీన వర్గాలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ రక్షకుడుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద పోరాటం చేయడానికి రైతు సంఘర్షణ సభకు రాహుల్ గాంధీ గారు వస్తున్నారు. ప్రతి బూత్ నుంచి 10 మంది తరలిరండి. ప్రతి బూత్ నుంచి 10 మంది తరలి రావడం ద్వారా రాష్ట్రం నలుమూలలో రాహుల్ గాంధీ గారు ఇచ్చే సందేశాన్ని తీసుకెళ్లి మీ గ్రామాలలో, ప్రతి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రతి తలుపు తట్టండి, ప్రతి కుండకు చేర్చండి. రాహుల్ గాంధీ గారు అందించే నినాదాన్ని, పోరాట స్ఫూర్తిని, తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుందాం. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకొని సంవత్సరం లోపల తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేటి నుంచి దేశవ్యాప్తంగా 1,00,000 ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలో ఈ సంజీవని టెలికన్సల్టేషన్ సేవలు ప్రారంభించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసి 4 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నేటి నుంచి దేశవ్యాప్తంగా 1,00,000 కేంద్రాల్లో ఈ సంజీవని టెలికన్సల్టేషన్ సేవలు ప్రారంభిస్తున్నట్టు వివరించారు. ఈ సంజీవని టెలికన్సల్టేషన్ అందుబాటులోకి రావడంతో సామాన్యులు సైతం దేశంలోని పెద్ద పెద్ద ఆసుపత్రుల్లోని వైద్యుల వద్ద నుంచి ఆరోగ్య సలహాలు పొందవచ్చని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని ఆయుష్మాన్ భారత్ సంకల్పాన్ని ఈ కేంద్రాలు నెరవేరుస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. వెల్నెస్ కేంద్రాలు, టెలికన్సల్టేషన్ సేవల కార్యాచరణ స్థితిపై రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు, సీనియర్ అధికారులతో కేంద్ర మంత్రి వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది మార్చి నాటికి దేశవ్యాప్తంగా 1,17,000 ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. जैसा ही आप टेली कंसल्टेशन से जुड़ गए, यानी कि एक डॉक्टर जुड़ गए, वहां मिल गए, तो उससे उसके मन में क्या भाव होता है, जरा बताइए. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ చంద్రయ్య మంచిర్యాల జిల్లా కేంద్రంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ భారతి హోలీకేరి, జిల్లా అటవీ శాఖ అధికారి శివానీ డోంగ్రా, జిల్లా పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రయ్య మాట్లాడుతూ మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా చూడాలని, జిల్లాలో పెండింగ్లో ఉన్న కేసులు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పంచాయతీ శాఖల్లో పెండింగ్లో ఉన్న కేసులు, మండలాల, గ్రామాల వారీగా వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అధికారులకు ఆయన సూచించారు. What do they understand about the human right? How they are feeling difficult in implementing the human rights? What are the administrative hurdles? What is the reason for the delay? What is the solution to avoid the delay? If really there is a delay on the part of the officer, or because of some unexplained reasons the delay is passed. So in the process of this interaction, several problems will be solved. In that review meeting, another aspect is that we call for the reports. Once the report is sent, it is the activity of the commission to adjudicate the matter by passing an order. It is not necessary the officer concerned or the client concerned should present on the date of. టీబీ వ్యాధిని 2025 నాటికి భారత్ నుంచి తరిమేయాలన్న లక్ష్యంతో మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హిమాచల్ ప్రదేశ్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
ప్రజల ఆరోగ్య పరిరక్షణకే కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ను అమలు చేస్తోందని తెలిపారు. వచ్చే 10 ఏళ్లలో వైద్యుల కొరత ఉండదని అన్నారు. వైద్య ఆరోగ్య రంగానికి పెద్దపీట వేసేలా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. एक बहुत बड़ी समस्या देश के लिए है। दुनिया भर के 27% मरीज भारत में है, यानी कि दुनिया भर का 1/4 हिस्सा हिंदुस्तान में ट्यूबरक्लोसिस का है। मोदी जी ने इसको 2025 तक समाप्त करने की भारत में एक लक्ष्य रखा है। स्वास्थ्य सुविधा प्रत्येक नागरिक के लिए मौलिक अधिकार भी है, जरूरत भी है, और डॉक्टरों की उपलब्धता कम होना, सुविधाएं कम होना, दूर दराज इलाकों से स्वास्थ्य सुविधाओं की पूर्ति करने के लिए जिला मुख्यालय पर आना, ये अपने आप में एक बहुत बड़ी चुनौती थी, लेकिन हमने उसको पार करने का काम भी किया है। महिलाओं के लिए स्वास्थ्य सेवाओं को बेहतर बनाने के लिए उन्होंने कहा कि महिलाओं में ब्रेस्ट कैंसर काफी तेजी से फैल रहा है। इसके लिए सरकार विशेष सुविधाएं मुहैया करवाएगी। రేపు ఈస్టర్ సందర్భంగా క్రైస్తవులకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు. సాటి మనిషి కోసం యేసుక్రీస్తు అనుసరించిన త్యాగ నిరతిని సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. క్రీస్తు అనుసరించిన ప్రేమ, దయ, శాంతి, సహనం, త్యాగం వంటి విలువలు శత్రువునైనా ప్రేమించమనే ఆదర్శం సమస్త మానవాళికి అనుసరణీయమని కేసీఆర్ అన్నారు. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 975 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక రికవరీ రేటు 98.74% ఉందని, మరణాలు 1.21%, యాక్టివ్ కేసులు 0.03%గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 186,38,31,723 మందికి కోవిడ్ టీకాలు అందజేసినట్టు వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 6,89,724 మందికి వ్యాక్సినేషన్ చేశామని ప్రకటించింది. ప్రజా రవాణా ప్రాముఖ్యతను ప్రతి వ్యక్తికి తెలియజేసేలా తెలంగాణ ఆర్టీసీ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ నిర్వహిస్తోంది. సురక్షితమైన ఆర్టీసీ ప్రయాణం, 100 రూపాయలకే రోజంతా హైదరాబాద్ సిటీ బస్సులో ప్రయాణం, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు బుక్ చేసుకుంటే ఇంటికే ఆర్టీసీ బస్సు, కార్గో సేవలు, గరుడ, రాజధాని బస్సుల్లో సౌకర్యాలు తదితర అంశాలపై ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉండే షార్ట్ ఫిలింలు తీసి పంపించాలని సూచించింది. బెస్ట్ షార్ట్ ఫిలింకు ఆకర్షణీయమైన బహుమతులు అందజేయనున్నట్టు ప్రకటించింది. షార్ట్ ఫిలిం కాంటెస్టులో మొదటి బహుమతి 10,000 రూపాయలు, రెండవ బహుమతి 5,000 రూపాయలు, మూడవ బహుమతి 2,500 రూపాయలు అందజేయనున్నట్టు తెలిపింది. వీటితో పాటు 10 కన్సోలేషన్ బహుమతులు కూడా ఉంటాయని పేర్కొంది. ఆర్టీసీ షార్ట్ ఫిలిం కాంటెస్టులో పాల్గొనాలనుకుంటే పూర్తి వివరాలు ఈ నెల 21లోగా TSRTC షార్ట్ ఫిలిం కాంటెస్ట్ @gmail.comకు పంపించవచ్చు. షార్ట్ ఫిలిం వ్యవధి 2 నిమిషాలుగా ఉండాలని వెల్లడించింది. దేశం విద్వేషం, మత ఛాందసత్వం, అసహనంతో నిండిపోయిందని, వీటిని ఆపకపోతే సమాజం మరమ్మత్తు చేయడానికి వీల్లేనంతగా నష్టపోతుందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. బూటకపు జాతీయవాద బలిపీఠంపై శాంతి, భౌతావాదం బలైపోతూ ఉంటే ప్రజలైన మనం గుడ్లప్పగించి చూస్తూ ఉండకూడదని ఓ ఆంగ్ల పత్రికకు ఆమె రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. గతంలో అనేక తరాల వారు ఎంతో శ్రమతో నిర్మించిన దానిని నేలకూల్చడానికి ముందే ఎగిసిపడుతున్న ఈ జ్వాలలు విద్వేషపు సునామీని అదుపు చేయాలన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతాంజలిలోని వాక్యాలు నేటి పరిస్థితులకు గొప్ప సంబంధం కలవని, మారుమోగేవని చెప్పారు. ఓ వైరస్ ఉగ్రరూపం దాల్చిందని చెప్తూ భారతదేశం శాశ్వతంగా ఓ వైపు కేంద్రీకృత పరిస్థితుల్లో ఉండిపోవాలా అని ప్రశ్నించారు. ఇటువంటి వాతావరణం తమ మేలు కోసమేనని భారతీయులు విశ్వసించాలని అధికార పక్షం స్పష్టంగా కోరుకుంటోందన్నారు. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ను తమ దేశంలో ప్రవేశించరాదని రష్యా ఆంక్షలు విధించింది. బోరిస్ జాన్సన్తో పాటు బ్రిటన్ రక్షణ, విదేశాంగ కార్యదర్శులు, కేబినెట్ సీనియర్ మంత్రులపై కూడా రష్యా నిషేధం విధించింది. ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో బ్రిటన్ జారీ చేసిన ఆంక్షలకు బదులుగా వీరిపై నిషేధం విధించింది. ఈ ఏడాది మార్చిలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్పై కూడా రష్యా ఈ తరహా ఆంక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా రష్యా విదేశాంగ శాఖ ఒక ప్రకటన జారీ చేస్తూ ఉక్రెయిన్లో పరిస్థితి మరింత సంక్లిష్టమయ్యేలా బ్రిటన్ నాయకత్వం ఆ దేశానికి మారణాయుధాలు సరఫరా చేస్తోందని ఆరోపించింది. గ్రామాలే దేశ అభివృద్ధికి పట్టుగొమ్మలన్న మహాత్ముడి మాటను నిజం చేస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతున్నాయి. వివిధ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేస్తున్న గ్రామాలను ప్రోత్సహిస్తూ కేంద్రం అవార్డులు ప్రకటిస్తోంది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్వశక్తి కిరణ్ అవార్డులకు ఎంపికైన సిద్దిపేట జిల్లాలోని 3 గ్రామ పంచాయతీలపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు సత్ఫలితాలనిస్తున్నాయి. పల్లెల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు మంచి ఫలితాలొచ్చిన గ్రామాలకు అవార్డులు ఇస్తూ కేంద్రం ప్రోత్సహిస్తోంది. సిద్దిపేట జిల్లాలోని 3 గ్రామ పంచాయతీలు జాతీయ పురస్కారాలకు ఎంపికయ్యాయి. ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్వశక్తి కిరణ్ అవార్డులకు ఎర్రవెల్లి, బూరుగుపల్లి, జక్కాపూర్ గ్రామ పంచాయతీలను ఎంపిక చేసింది. సిద్దిపేట జిల్లా కేంద్రాన్ని ఆనుకుని ఉన్న బూరుగుపల్లి గ్రామ పంచాయతీలో ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. ప్రణాళికాబద్దంగా గ్రామాల రూపురేఖలు మార్చారు. గ్రామంలో ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా, మురుగునీటి కాలువల నిర్మాణం, ఆహ్లాదకరమైన పల్లె ప్రకృతి వనం, తడి పొడి చెత్తను సేకరించడం, ఓపెన్ జిమ్ లాంటి మౌలిక సదుపాయాలను తమదైన రీతిలో ప్రజలకు అందించడంలో గుర్తింపు పొంది కేంద్ర ప్రభుత్వం అవార్డులకు ఆయా గ్రామాలు ఎంపికయ్యాయి. కేంద్ర ప్రభుత్వం అవార్డు తమ గ్రామానికి ప్రకటించడం పట్ల సంతోషంగా ఉందని, రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టి గుర్తింపు పొందే విధంగా కృషి చేస్తామని గ్రామ సర్పంచ్ కమలాకర్ రావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులో మా బూరుగుపల్లి గ్రామ పంచాయతీ ఉండడం చాలా సంతోషకరం. మంత్రి గారి సహకారాలతో గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకున్నాం. పరిశుభ్రతలో ముందున్నాం, పచ్చదనంలో ముందున్నాం, తడి చెత్త పొడి చెత్తలో కూడా ముందున్నాం. అంతే మనం బూరుగుపల్లి గ్రామంలో శ్మశాన వాటిక కూడా చాలా అద్భుతంగా ఉంది. డంప్ షెడ్ కూడా బాగుంది. ఓపెన్ జిమ్ ఉంది. మన పల్లె ప్రకృతి వనం ఉన్నది. సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం జక్కాపూర్ గ్రామ ప్రజలకు కావలసిన త్రాగునీరు, పారిశుద్ధ్యం నిర్వహణ, గ్రామంలో పచ్చదనం, మౌలిక సదుపాయాల కల్పనలో కేంద్ర ప్రభుత్వం అందించే అవార్డుకు ఎంపికైంది. తమ గ్రామానికి స్వశక్తి కిరణ్ పురస్కారం దక్కడం ఎంతో సంతోషంగా ఉందని గ్రామ సర్పంచ్ పరశురాములు అన్నారు. 2021-22 సంవత్సరానికి సంబంధించి జాతీయ గ్రామీణ ఉత్తమ అవార్డు మా జక్కాపూర్ గ్రామానికి రావడం జరిగింది. ఈ అవార్డు రావడానికి మా ప్రియతమ నాయకులు నా మంత్రివర్యులు హరీష్ రావు గారి కృషి వల్లనే, అతని యొక్క సహకారంతో ఈ అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా ఈ అవార్డు రావడానికి మా గ్రామంలోని అన్ని మౌలిక వసతులు కల్పించడం జరిగింది. బొర్రెల షెడ్ కానీ, గొర్రెల షెడ్ కానీ, ఓపెన్ జిమ్ కానీ, అదేవిధంగా డంప్ షెడ్డు, గ్రేవ్ యార్డు, గ్రంథాలయము, పార్కు, ఇంకా అనేక రకాల మౌలిక సదుపాయాలు కల్పించి మా గ్రామ ప్రజలు నీట్గా ఉండేటట్టుగా గౌరవ మంత్రి గారి సహకారంతో చేయడం జరిగింది. ఈ 3 గ్రామాలు ప్రతిష్టాత్మకమైన దీన్ దయాళ్ అవార్డు సాధించడంతో మరిన్ని గ్రామాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని భావిద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదికగా డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. కేంద్ర ఐటీ మంత్రికి కేటీఆర్ లేఖ, రాష్ట్రానికి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులు కేటాయించలేదని ఆక్షేపణ. ఈ నెల 27న హైదరాబాద్లో టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం, 11 తీర్మానాలపై చర్చ. వానాకాలంలో 1,42,00,000 ఎకరాలలో సాగుకు సన్నాహాలు చేస్తున్నామన్న మంత్రి నిరంజన్ రెడ్డి, పత్తి సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని అధికారులకు సూచన. గుజరాత్లో 108 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని, స్థానిక ఉత్పత్తులను వినియోగిస్తే దేశంలో నిరుద్యోగం ఉండదని మోదీ వెల్లడి. ఎఫ్సీఐ అధికారులతో మంత్రి గంగుల కమలాకర్ భేటీ, ధాన్యం సేకరణలో రైతులను ఇబ్బంది పెట్టవద్దని విజ్ఞప్తి. పెండింగ్ ప్రాజెక్టులపై చర్చకు పాలమూరు జిల్లాకు రావాలని సీఎం కేసీఆర్కు బండి సంజయ్ సవాల్,
గత 8 ఏళ్లలో ఏ సాగునీటి ప్రాజెక్టు పూర్తి కాలేదని విమర్శ. వచ్చే నెల 6, 7వ తేదీల్లో తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన. రైతులు, నిరుద్యోగుల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుంటారని రేవంత్ రెడ్డి వెల్లడి. దేశంలో విద్వేషం, అసహనం పెరిగిపోతున్నాయని సోనియా గాంధీ వ్యాఖ్య. కాంగ్రెస్ అధినేత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కమలదళం.